బ్రహ్మ వల్ల వరాలు పొందిన శంఖచూడుడు బ్రహ్మ ఆదేశాన్ని అనుసరించి బదరికాశ్రమానికి వచ్చి తులసి అనే కన్య తపస్సు చేసుకుంటూ ఉండగా చూశాడు. ఆమె దివ్య సౌందర్యం చూడగానే శంఖచూడుడికి మోహం కలిగింది. అతను ఆమెను సమీపించి, సుందరి, నువ్వు ఎక్కడి దానవు? ఈ వనంలో ఒంటరిగా ఎందుకు ఉంటున్నావు అని అడిగాడు. తులసి కూడా శంఖచూడుణ్ణి చూసి అతని అందానికి మురిసిపోయి, నేను ధర్మధ్వజుడనే రాజు కూతుర్ని. నా పేరు తులసి. నాకు మహావీరుడు భర్త కావాలని, మహాపతివ్రతగా నాకు శాశ్వత కీర్తి రావాలని కోరి తపస్సు చేస్తున్నాను. నువ్వు ఎవరు అని అడిగింది. నేను దంభుడు అనే దానవరాజు కొడుకును. నా పేరు శంఖచూడుడు. నేను బ్రహ్మను గురించి తపస్సు చేసి త్రిలోకాధిపత్యం వహించేటట్టు వరం పొందాను. నిన్ను పెళ్లాడమని బ్రహ్మే నన్ను ఆదేశించాడు. అందుచేత మనం భార్యాభర్తలమై సుఖంగా ఉండవచ్చు అని శంఖచూడుడు ఆమెతో అన్నాడు. వాళ్ళు అప్పుడే గాంధర్వ వివాహం చేసుకుని కొండలలోనూ నదుల వెంబడి వనాలలోనూ కొంతకాలం విహారాలు చేసి తరువాత శంఖచూడుడి ఇంటికి వెళ్ళి జరిగిన సంగతులన్నీ దంభుడికి ఆయన భార్యకు శుక్రాచార్యుడికి చెప్పారు. వారంతా సంతోషించారు. తరువాత దంభుడు శుక్రాచార్యుడి అనుమతితో శంఖచూడుడికి రాజ్యాభిషేకం చేశాడు. శంఖచూడుడు తండ్రి నుంచి పొందిన రాజ్యాన్ని శుక్రాచార్యుడి సలహాలను అనుసరించి చక్కగా పాలిస్తూ దానవ శ్రేష్ఠుడన్న కీర్తి సంపాదించుకున్నాడు. ఇలా అతను పరిపాలన చేస్తూ ఉండగా ఒకనాడు కొందరు దానవ ప్రముఖులు శుక్రాచార్యుడు అతనితో, రాజా, బ్రహ్మ నీకు అపూర్వమైన వరాలు ఇచ్చి ఉన్నాడు. నీ పూర్వులకు దేవేంద్రుడు మొదలుగా గల దేవతలు అనేక ద్రోహాలు చేశారు. వాటికి ప్రతీకారం చేసే బాధ్యత నీపైన ఉన్నది. ముందు నువ్వు నీ సేనలతో వెళ్ళి స్వర్గాన్ని ముట్టడించి దేవతలను తరిమివేసి స్వర్గాన్ని వశపరుచుకో అని హితం చెప్పారు. శంఖచూడుడు వాళ్ళు చెప్పినట్టే చేయ నిశ్చయించి శుక్రాచార్యుణ్ణి మంచి ముహూర్తం చూడమని చెప్పి ఆ ముహూర్తానికి తన సేనలతో వెళ్ళి స్వర్గాన్ని ముట్టడించాడు. శంఖచూడుడు స్వర్గం మీదికి దండెత్తి వస్తున్న వార్త చారుల వల్ల ముందే విని దేవేంద్రుడు కుమారస్వామిని దేవగణాల వాళ్లను పిలిపించి తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. దేవగణాలకు దానవగణాలకు 40 రోజుల పాటు అహోరాత్రాలు దారుణమైన యుద్ధం జరిగింది. యుద్ధంలో వెనక్కు తగ్గటం అన్నది దేవతలలో కనిపించింది కానీ దానవుల్లో కనిపించలేదు. దానవులు స్థిరంగా నిలబడి పోరాడుతూ ఉంటే దేవతలు పారిపోసాగారు. అది చూసి ఇంద్రుడు తనకు విజయం సాధ్యం కాదని గ్రహించి శంఖచూడుడికి బ్రహ్మ ఇచ్చిన వరాలు ఉండడం జ్ఞాపకం తెచ్చుకొని దేవసేనలను యుద్ధభూమి నుంచి మరల్చి తాను శంఖచూడుడి వద్దకు వెళ్ళి, శంఖచూడా, నువ్వు కశ్యప మహర్షి సంతతి వాడివి. నీ శౌర్య బలపరాక్రమాలకు ఎంతో సంతోషించాను. నువ్వే త్రిలోకాలను పాలించు. మేమంతా నీకు సహాయం చేస్తాం అన్నాడు. శంఖచూడుడు అందుకు అంగీకరించి, దేవేంద్ర, నువ్వే నా ప్రతినిధిగా ఉండి నా ఆజ్ఞకు లోబడి పరిపాలన సాగించు అన్నాడు. తరువాత అతను తాను త్రిలోకాలకు అధిపతినని ప్రకటన చేసి తన రాజధాని అయిన శోణితపురానికి వెళ్ళి అక్కడి నుంచే లోకాలన్నింటినీ పాలించసాగాడు. దేవేంద్రుడు మొదలైన వారు రోజూ అతన్ని సేవిస్తూ అతని ఆజ్ఞలు నిర్వర్తిస్తున్నారు. అయితే యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు హావిర్భాగాలను ఇంకా దేవేంద్రుడు మొదలుగా గల వారికే ఇస్తున్నారు. ఆ హావిర్భాగాలు దానవులకు ఇచ్చేదాకా ఋషులను బ్రాహ్మణులను బాధించమని శంఖచూడుడు తన దానవ మూకలను హెచ్చరించాడు. వాళ్ళు వెళ్ళి యజ్ఞయాగాదులను ధ్వంసం చెయ్యసాగారు. ఋషులందరూ విష్ణువు వద్దకు వెళ్ళి శంఖచూడుడు పెట్టే బాధలు పడలేకుండా ఉన్నాం. వాణ్ణి చంపి మమ్మల్ని కాపాడు అని మొరపెట్టుకున్నారు. శంఖచూడుడు నా అంశన పుట్టినవాడు. అతని భార్య తులసి లక్ష్మీ అంశన పుట్టినది. అందుచేత నేను శంఖచూడుణ్ణి చంపను. మీరు శివుణ్ణి ఆశ్రయించండి అన్నాడు విష్ణువు. అప్పుడు ఋషులందరూ కైలాసానికి వెళ్ళి తమను శంఖచూడుడు పెట్టే బాధల నుండి కాపాడమని శివుణ్ణి వేడుకున్నారు. శంఖచూడుడు మొదలైన దానవులను తాను చంపుతానని మాట ఇచ్చి శివుడు వారిని పంపేశాడు.
ఈ సంగతి తెలిసి నారదుడు శంఖచూడుడి వద్దకు వెళ్ళి, నిన్ను చంపుతానని శివుడు ఋషులకు మాట ఇచ్చాడట. ఆయన హఠాత్తుగా రుద్రగణాలతో వచ్చి పడేదాకా చూస్తూ ఊరుకోక, ముందు నువ్వే సర్వసైన్యాలతో దాడికి వెళ్ళి కైలాసాన్ని ముట్టడించి శివుణ్ణి జయించు అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. శంఖచూడుడు నారదుడి మాట ప్రకారం తన సేనలతో వెళ్ళి కైలాసాన్ని ముట్టడించాడు. అది చూసి శివుడు అతనితో యుద్ధం చేయటానికి భద్రకాళిని, వీరభద్ర గణాలను, కుమారగణాలను నందిచేత పిలిపించాడు. రుద్రగణాలకు, దానవసేనలకు యుద్ధం ప్రారంభమైంది. ఎంతకాలం యుద్ధం సాగినా శంఖచూడుడి సేనలు తరగకపోవటం శివుడికి ఆశ్చర్యం కలిగింది. ఆయన విష్ణువుని స్మరించి రప్పించి, ఎన్నాళ్లుగా యుద్ధం చేస్తున్నా శంఖచూడుడి సేనలు తరగవెందుచేత అని అడిగాడు. దానికి విష్ణువు, శంఖచూడుడి భార్య తులసి పాతివ్రత్యం అతనిని అతని సేనలను కాపాడుతున్నది. నేను తులసి పాతివ్రత్యం చెడగొట్టుతాను. అప్పుడు నువ్వు శంఖచూడుణ్ణి చంపు అన్నాడు. విష్ణువు శంఖచూడుడి రూపు ధరించి అతని ఇంటికి వెళ్ళి, తులసితో శివుడితో యుద్ధం చేస్తున్నాను. జయాపజయాలు తేలలేదు. నిన్ను చూసి చాలా కాలమైందని వచ్చాను అన్నాడు. తులసి ఆ మాట నమ్మి సంతోషించి ఆ మాయా శంఖచూడుడికి భార్యగా మసులుకున్నది. ఆ విధంగా ఆమె పాతివ్రత్యం నశించింది. వెంటనే శంఖచూడుడి సేనలు విపరీతంగా నష్టం కాసాగాయి. శివుడు శంఖచూడుణ్ణి తన త్రిశూలంతో చంపేశాడు. ఆ రాత్రి విష్ణువు తన పక్కన నిద్రపోయేటప్పుడు తులసి అతని అసలు స్వరూపాన్ని కళ్ళారా చూసింది. ఎందుకంటే మాయారూపాలు నిద్రలో పోతాయి. మాయారూపంతో తనను మోసం చేసిన విష్ణువును శిల అయిపొమ్మని తులసి శపించింది. నువ్వు గండకీ నదివైపోతావు. నేను సాలగ్రామాల రూపంలో ఆ నదిలో శాశ్వతంగా ఉంటాను. నీ పేర తులసి చెట్టు అంతటా పూజింపబడుతుంది అని చెప్పి విష్ణువు ఆమెను గోలోకానికి తీసుకుపోయాడు. ఇంతటితో శివపురాణంలోని 17వ భాగం సమాప్తం.